మీరు ఒక పెన్ అండ్ పేపర్‌తో మీ లైఫ్ చేంజ్ జేయొచ్చు. యెస్. అట్లా లైక్ మ్యాజిక్ లాగా వర్క్ చేస్తదనమాట ఈ టెక్నిక్. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో చూడండి. హే గైస్! వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు నేను మీకు నా ఫేవరెట్ అనమాట. నా టాప్ 1 మేనిఫెస్టేషన్ మెథడ్ గురించి చెప్తా. నేను 5 4 ఆర్ 5 టెక్నిక్స్ యూజ్ చేస్తా. అందులో ఇది టాప్ 1 అనమాట. నేనిది టాప్ 1లో పెట్టిన. ఎందుకంటే అంత వర్క్ చేసింది కాబట్టి అండ్ అంత వర్క్ చేస్తది కాబట్టి లైక్ మ్యాజిక్ లాగానే వర్క్ చేస్తది ఈ మెథడ్. ఏందంటే స్క్రిప్టింగ్ అనమాట. స్క్రిప్టింగ్ మెథడ్ చాలా సింపుల్ అండ్ ఈజీ వే టు మేనిఫెస్ట్ ఇది. సో, స్క్రిప్టింగ్ మెథడ్ అంటే ఏందంటే మీ డిజైర్ ఆల్రెడీ ఫుల్‌ఫిల్ అయినట్టు రాయడం అనమాట. అంటే మీ కోరిక ఆల్రెడీ నెరవేరింది అని రాయడం అనమాట. సో, మీరు ఏం చేస్తారంటే ఒక డైరీ మెయింటైన్ చేయండి. నా దగ్గర నా డైరీ చూపిస్తా మీకు. నేను ఈ డైరీ వాడతా. ఎల్ఐసి డైరీ ఇది మా డాడీ ఆఫీస్‌ది. నా దగ్గర ఏం లేకపోతే ప్రస్తుతానికి ఇది ఉండే కాబట్టి నేను ఇదే వాడినా. సో, ఇది జస్ట్ నా కోరికలు రాసుకోవడానికి స్క్రిప్టింగ్ కోసం మాత్రమే ఈ డైరీ. చూడండి నేను డైరీ పైన రాసిన వాట్ ఎవర్ ఐ రైట్ ఇన్ దిస్ డైరీ కమ్స్ ట్రూ క్విక్‌లీ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. సో, ఇట్లా ఒక డైరీ మెయింటైన్ చేయండి. జస్ట్ స్క్రిప్టింగ్ కోసమే మీ కోరికలు రాయడానికి మాత్రమే ఒక డైరీ యూజ్ చేయండి. అండ్ ఈ డైరీ ఎవ్వరి చేతిలో ఇయ్యకండి. మీరు రాసి ఒక దగ్గర పెట్టండి. ఎందుకంటే ఎనర్జీస్ మ్యాటర్. చెప్పలేం వేరే వాళ్ళ ఎనర్జీస్ ఎట్లుంటాయో. సో, వాళ్ళు ముట్టుకుంటే అందుకే నేను ముట్టుకొని ఎవ్వరిని. సో, స్క్రిప్టింగ్‌లో 2 టైప్స్ ఉంటాయి. నంబర్ 1 ఏమో డియర్ యూనివర్స్ ఐ వాంట్ దిస్ అండ్ థ్యాంక్ యూ. అంటే ఐ వాంట్ దిస్ మీ విష్ అండ్ థ్యాంక్ యూ. నంబర్ 2 ఏమో థ్యాంక్ యూ యూనివర్స్ నా కోరిక నా దగ్గరకు వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. సో, నేను ఈ 2 టెక్నిక్స్ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, టైప్ 1 ఏంది డియర్ యూనివర్స్ ఐ వాంట్. సో, మీరు మీ డైరీలో ఎట్లా రాస్తారంటే అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు రాసేటప్పుడు రెడ్ పెన్నే యూజ్ చేయండి. నేనైతే ప్రతిదీ రెడ్ పెన్ తోటే రాస్తా. మీ ఇష్టం బ్లూ ఆర్ రెడ్ రెండితోటి రాయండి. నేను ఎక్కువ రెడ్డే యూజ్ చేస్తా కాబట్టి నేను రెడ్ యూజ్ చేయమని మీకు చెప్తా. సో, రెడ్ పెన్ యూజ్ చేయండి అని నేను చెప్తా. ఎందుకంటే రెడ్ పెన్ తోనే థింగ్స్ వర్క్ అయితాయి అని నా అభిప్రాయం. ఎందుకంటే నేను బిగినింగ్ నుంచి రెడ్ పెన్ తోటే రాసిన కాబట్టి నేను మీకు చెప్తా రెడ్ పెన్ తోటే రాయండి అని. సో, ఏందంటే డియర్ యూనివర్స్ ఐ వాంట్. సో, ఇది ఎట్లా చేయాలంటే మీ డైరీలో డియర్ యూనివర్స్ ఐ వాంట్ అ జాబ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కంపెనీ థ్యాంక్ యూ. అంతే. తెలుగులో చెప్తా. డియర్ యూనివర్స్ నాకు ఈ కంపెనీలో జాబ్ కావాలి థ్యాంక్ యూ. ఇంకా డియర్ యూనివర్స్ ఐ వాంట్ అ న్యూ మొబైల్. డియర్ యూనివర్స్ ఐ వాంట్ అ న్యూ ల్యాప్‌టాప్ థ్యాంక్ యూ. అట్లా ఇంకా డియర్ యూనివర్స్ మీ కోరిక థ్యాంక్ యూ. ఎన్నంటే అన్ని రాసుకోండి డైరీలో. రాసుకోండి అంతే. ఇంకా టైప్ 2 ఏందంటే మీ కోరిక ఏదైతే ఇంకా కాలేదు అయినట్టు రాయండి. లైక్ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఈ పర్టిక్యులర్ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ యూనివర్స్ నాకు మా డాడీ నాకు కొత్త బైక్ ఇప్పించిండు. థ్యాంక్ యూ యూనివర్స్ నాకు కొత్త ల్యాప్‌టాప్ కొన్నా. థ్యాంక్ యూ యూనివర్స్ నేను మొబైల్ కొన్నా. థ్యాంక్ యూ యూనివర్స్ నాకు నా కోరికలన్నీ తీరుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అట్లా మీరు థ్యాంక్ యూ యూనివర్స్ మీ కోరిక. థ్యాంక్ యూ యూనివర్స్ మీ కోరిక. కోరిక నెరవేరినట్టు రాయండి అంతే. లైక్ ఇది 2 టైప్స్ అనమాట. ఒకటేమో నాకు కావాలి అని రాయడం. ఇంకొకటేమో అయిపోయింది అని రాయడం. సింపుల్ అండి. ఫస్ట్ టైప్‌లోనేమో డియర్ యూనివర్స్ ఐ వాంట్ దిస్ మీ కోరిక థ్యాంక్ యూ. టైప్ 2లోనేమో థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసి మీ కోరిక ఏదైతే ఉందో అది ఆల్రెడీ అయిపోయినట్టు రాయండి. థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఈ పర్టిక్యులర్ కంపెనీలో జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్ నాకు హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది. థ్యాంక్ యూ యూనివర్స్ నాకు మెయిల్ వచ్చింది. ఆఫర్ లెటర్ వచ్చింది. అట్లా రాయండి. రాసేటప్పుడు కూడా మీరు ఎట్లా రాస్తారంటే ఫీల్ అవ్వకుండా రాయండి. ఏదో ఎట్టిగా రాయకండి. ఓకేనా? కానీ రెడ్ పెన్ యూజ్ చేయండి. మీరు రాసేటప్పుడు ఎట్లా రాయాలంటే లైక్ మీ డ్రీమ్ కంప్లీట్ అయినట్టు రాయాలి. ఎట్లా అంటే థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఇక్కడ జాబ్ వచ్చింది అని ఎట్లా రాస్తారు కదా! ఇమాజిన్ చేసుకుంటూ రాయండి. లైక్ మీరు ఎట్లా ఇమాజిన్ చేసుకుంటారంటే మీకు జాబ్ వస్తే మీరు ఎట్లా ఫీల్ అయితారు? ఎట్లా హ్యాపీగా ఎట్లా రియాక్ట్ అయితారు? లైక్ మీ ఫ్రెండ్‌కి ఎట్లా చెప్తారు? అరే నాకు జాబ్ వచ్చింది. నేను అసలు అనుకోలేదు. నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో నాకే తెలవదు. ఆ ఫీలింగ్ ఉంటది కదా! ఆ ఫీలింగ్‌తో రాయండనమాట. ఆ ఫీలింగ్‌తో రాస్తే ఎంత జల్ది అంటే అంత జల్దీ రియాలిటీలోకి రావడానికి ఛాన్స్ ఉంటది. సో, మీరు అట్లా రాయండి.
సో, మీరు రాసేటప్పుడు ఎట్లా రాస్తారంటే, ఇమాజిన్ జేసుకుంటా, ఫీల్ అవ్వుకుంటా రాయండి. ఇమాజినేషన్ ఏంది ఎమోషన్‌ని క్రియేట్ జేస్తదనమాట. ఎమోషన్ ఏంది ఫ్రీక్వెన్సీని క్రియేట్ జేస్తది. ఫ్రీక్వెన్సీ రియాలిటీని క్రియేట్ జేస్తది. సో, మీరెంత ఇమాజిన్ జేసుకొని, ఎంత ఫీల్ అయితే అంత తొందరగా రియాలిటీలోకి రావడానికి ఛాన్స్ ఉంటది. సో, మీరు రాసేటప్పుడు ఇమాజిన్ జేసుకుంటా, ఫీల్ అవ్వుకుంటా రాయండి. అంతే, అది మీ దగ్గరుంది అన్నట్టు. సో, నేను ఈ స్క్రిప్టింగ్ మెథడ్‌లో టైప్ 1 ఎక్కువ యూజ్ చేస్తా. అదేంటంటే డియర్ యూనివర్స్, మై విష్ అండ్ థాంక్ యూ. ఇది నాకు మ్యాజిక్ లాగా వర్క్ చేస్తది. 100కి 100% కోరికలు ఇట్లా చె ఎట్లా అంటే అన్‌బిలీవబుల్ అసలు. అట్లా తీరితే చెప్పిన నావి కొన్ని వందల కోరికలు తీరినాయని. సో, అది నా స్క్రిప్టింగ్ మెథడ్ వల్లనే తీరినాయి. అది కూడా ఈ టెక్నిక్ వల్ల, లైక్ డియర్ యూనివర్స్ ఐ వాంట్ ఆస్క్ అండ్ రిసీవ్ అంతే. సో, డియర్ యూనివర్స్ ఐ వాంట్ అనేది నాకు చాలా మంచి వర్క్ అయింది. నేను నా ఫ్రెండ్స్‌కి కూడా సజెస్ట్ చేసిన. నా ఫ్రెండ్స్ కూడా వాడిర్రు. వాళ్ళు కూడా చెప్పిర్రు యెస్ ఇట్స్ వర్కింగ్ అని. సో, మీరు ఇది వాడండి. అండ్ టైప్ 2 అదే థాంక్ యూ యూనివర్స్, అది నేను ఎక్కువ యూజ్ చెయ్యను. నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తా. టైప్ 2 టైప్స్ వర్క్ అయితాయి. ఎక్కువ యూజ్ చేసేదైతే ఇది. నేను డియర్ యూనివర్స్ ఐ వాంట్ దిస్ అనే టెక్నిక్ నేను ఎక్కువ యూజ్ చేస్తా. సో, మీరు కూడా ట్రై చేయండి ఈ టెక్నిక్. సో, స్క్రిప్టింగ్ ఎట్లా స్టార్ట్ జేయాలంటే, నంబర్ 1 ఫస్ట్ మీ దగ్గర ఒక మంచి బ్యూటిఫుల్ డైరీ ఉండాలి. డైరీ ఆర్ బుక్. యూజ్డ్‌ది కాదు, కొత్తది వాడండి. ఎందుకంటే న్యూ బిగినింగ్ గదా! సో, కొత్తది వాడండి. డైరీ ఆర్ బుక్ ఏదైనా ఓకే. ఇంకా అదేంటంటే మీరు ఉట్టి స్క్రిప్టింగ్‌కి మాత్రమే పెట్టాలి. మళ్ళా వేరే ఏం రాయొద్దు అందులో, జస్ట్ స్క్రిప్టింగ్‌కే. సో, న్యూ డైరీ ఆర్ బుక్. ఇంకోటేంటంటే క్వైట్ ప్లేస్‌లో కూర్చొని, ఒక రూమ్‌లో కూర్చొని, జనాల మధ్యలో కూర్చొని రాయకండి. ఖాళీ ప్లేస్ మీ బెడ్‌రూమ్‌లో వచ్చి డోర్ పెట్టుకొని పీస్ ఆఫ్ మైండ్ ఉండి అప్పుడు రాయండి. ఏదో పిచ్చి పిచ్చి థాట్స్, మీరు మంచిగున్నప్పుడు, మీ మూడ్ మంచిగున్నప్పుడు రాయండి. ఓకే. అది. ఇంకోటి రాసేటప్పుడు మీరు మంచిగా ఫీల్ అయ్యుకుంటా, ఇమాజిన్ చేసుకుంటా రాయండి. ఇంకోటి నమ్మండి. అంతే. లెట్ గో చేయాలి అంతే. రాసి వదిలేయండి అంతే. నేనైతే నా డైరీలో రాసి అంతే, డైరీ పక్కకు పడేస్తా. ఇక నేను దాన్ని ముట్టను, చూడను కూడా చూడను. నాకు కొన్ని కొన్ని గుర్తు కూడా ఉంటాయి. నేను ఆ డైరీలో ఏం రాసినో లేదో, కానీ అయితా ఉంటాయన్నమాట. ఏదైనా అయినాక నేను చెక్ చేస్తానన్నమాట. ఇది ఓకే, నేను ఇక్కడ రాసిన ఇట్లా అయింది. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్ అంతే. సో, మీరు కూడా అట్లనే రాయండి. ఊకే దాన్ని చెక్ చేయకండి. రాసి లెట్ గో చేయండి అంతే. మీరు రాసి లెట్ గో చేస్తేనే తొందరగా వస్తది. రాసినాక నేను రాసిన ఇంకెందుకు రాలేదు, ఎప్పుడొస్తది అంటే, మీరు ఇంకా అదే థింకింగ్ ప్రాసెస్‌లో ఉంటే అది డిలే అయితది. రాదు, తొందరగా రాదు. సో, రాసి లెట్ గో చేయండి అంతే. సో, మీరు ఎంత థింక్ చేసి, ఎంత వెయిట్ చేస్తే అదంతా డిలే అయితా ఉంటది. ఎట్లా అంటే డోంట్ చేజ్ అట్రాక్ట్ అన్నట్టు. మీరు ఏదైతే ఎంత చేజ్ చేస్తారో అది ఉరుకుతూనే ఉంటది. అదే వదిలేసిర్రనుకో అది అట్రాక్ట్ అయితది. సో, మీరు రాసి వదిలేసేయండి. అదే మీ దగ్గరకొస్తది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. ఇంకా మీరు నా షార్ట్ వీడియో చూసినారా? లైక్ అది నేను 2000 రూపీస్ మేనిఫెస్ట్ చేసినా అని. సో, అది కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదేంటంటే నాకు ఒక కోర్స్ కొనాలని ఉండే. నాకు 2000 కావాల్సి ఉండే. సో, నేనేం రాసిన డైరీలో డియర్ యూనివర్స్ ఐ వాంట్ 2000 రూపీస్ థాంక్ యూ అంతే రాసిన్నా. ఇక కొన్ని డేస్ తర్వాత నేను లెట్ గో చేసేసి నేను మర్చిపోయిన రాసింది. పడుకొని ఫస్ట్ లేవంగానే మొబైల్ చెక్ చేస్తాం కదా మనం. సో, నేను మొబైల్ చూడంగానే 2000 క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్ అని ఉంది. నేను షాక్ అయినా చూసి వాట్ అని చూసి నిజంగా 2000 నా అకౌంట్ 2000 పడ్డాయి. నా షార్ట్ చూడండి, చూడనలో ఆ స్క్రీన్ షాట్ కూడా ఉంది అందులో, ఆ షార్ట్‌లో. సో, అది చూడండి. సో, 2000 ఉంది. నేను లేవంగానే ఏంది డైరీలో రాసి ఉంటా కావచ్చు, ఒకసారి చెక్ చేసి ఫస్ట్ నేను డైరీ చెక్ చేసిన. ఉంది 2100 అని ఉండే. సో, నాకు 2000 పడ్డాయి నా అకౌంట్‌లో. ఔట్ ఆఫ్ నో వేర్ నా అకౌంట్‌లో 2000 పడ్డాయి. సో, వెన్ అండ్ హౌ మర్చిపోండి. ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుంది మర్చిపోండి. అది ఎట్లనన్నా వస్తది. సో, నా అకౌంట్‌లో 2000 పడ్డాయి. నేను మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అని చెప్పుకొని నా డే అంతా జర మంచిగుండే. ఎందుకంటే 2000 ఎవ్వరిస్తారు చెప్పు? 2000 నేను ఒకళ్ళని అడగలేదు, ఒకళ్ళకి చెప్పలేదు, నేను అప్పు చేయలేదు. అదంతా అదే నా అకౌంట్‌లో పడింది 2000. మ్యాజిక్ గదా ఇది! అండ్ ఇంకోటి, మీరు డైరీలో రాసినాక ఊకే దాన్ని ఓపెన్ చేసి చూడడం, నేను డైరీలో రాసిన ఇంకా రాలేదు, ఎప్పుడొస్తదో, ఎట్లొస్తదో అన్న ఆలోచన పెట్టుకుంటారు కదా! అది అస్సలు పెట్టుకోకండి. అట్లా పెట్టుకుంటే రాదు. అసలు కొన్ని అయితే మొత్తంకే రావు, డిలే అయితాయి. ఇంకొకటి ఏంటంటే
ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది అన్నది మీకు అనవసరం. మీ కోరిక ఏంది, మీ కోరిక రాసిరు, అది మీ దగ్గరికి రావాలంతే. ఉట్టి మీ దగ్గరికి రావడం ఒకటే మీకు అవసరం, ఇంపార్టెంట్. ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది మీకు అనవసరం. దాని గురించి మీరు ఆలోచించకండి. వెన్ అండ్ హౌ మీరు అస్సలు ఆలోచించకండి. వదిలేయండి, లెట్ గో చేయండి. మీరు లెట్ గో చేస్తేనే వస్తుంది. మీరు దాన్ని పట్టుకొని ఇంకా రాలేదు అని ఆ నెగిటివ్ మైండ్ సెట్ అనే ఉంటుంది. ఇంకా డిలే అయ్యి అసలు దూరం దొరుకుతుంది కానీ దగ్గరికి రాదు. సో మీరు లెట్ గో చేయండి, డీఅటాచ్ ఫ్రమ్ దాట్, అంతే. మీరు లెట్ గో చేసిరనుకో 100% వస్తుంది మీ దగ్గరికి. ఐ ప్రామిస్ 100% వస్తుంది. నేను కూడా స్టార్టింగ్‌లా స్క్రిప్టింగ్ రాసి ఊరికే అరే నేను రాసినా కదా ఇంకెందుకు రాలే అని. ఇక కొన్ని రోజులైతే వదిలేసినాక ఒక్కొక్కటి ఇట్లా అవ్వడం స్టార్ట్ అయింది. నేను ఇక వావ్! అంటే రాసి వదిలేయాలి అంతే, అదే వస్తది అని ఇట్లా అనుకున్నా అనమాట. సో అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నా. నావైతే మస్తు వచ్చినాయి నాకు అట్లా రాసిన థింగ్స్. చెప్పినా కదా నా ప్రీవియస్ వీడియోలో, థింగ్స్, మనీ, పీపుల్, చాలా అంటే చాలా. అండ్ గైస్, నేను స్క్రిప్టింగ్ త్రూ ఏమేమి మేనిఫెస్ట్ చేసినానో మీకు వీడియో కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను నా సక్సెస్ స్టోరీస్ కూడా ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తా. మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి. ఓకే, సో ఇదనమాట స్క్రిప్టింగ్ అంటే. 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో డియర్ యూనివర్స్ ఐ వాంట్, ఇంకోటేమో థ్యాంక్ యూ యూనివర్స్ నా కోరిక తీరింది. ఇంకా మీ ఇష్టం, మీరు అందులో ఏ టైప్ యూజ్ చేస్తారో. నాకు టైప్ 1 ఎక్కువ వర్క్ అయింది. సో నేను మీకు టైప్ 1 రికమెండ్ చేస్తా. చాలా మంది థ్యాంక్ యూ యూనివర్స్ నాకు కోరిక తీరింది అని రాస్తారు. ఓకే, రాసుకోండి, కానీ నాకు వర్క్ అయింది, నేను మీకు చెప్తున్నా. సో మీరు ఇట్లా రాసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నేను నా నెక్స్ట్ వీడియోలో మేనిఫెస్టేషన్ డూస్ అండ్ డోంట్స్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్. అండ్ ఇంకోటి, నేను నా నెక్స్ట్ వీడియోలో నా టాప్ సెకండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. స్క్రిప్టింగ్ మెథడ్ ట్రై చేయండి. నాకు 1 వీక్ తర్వాత కమెంట్స్లో చెప్పండి మీకు ఏమేమి వర్క్ అయిందో. నేను కూడా కమెంట్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయితే మీకు ఇది వర్క్ అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. గుర్తుందిగా నా టాప్ సెకండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి చెప్తా. టాప్ సెకండ్, ఓకే, టాప్ సెకండ్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.